ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక 1 మినిట్ చూడండి. మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఆర్ఆర్బి ఈ మంత్లో ఏఎల్పి టెక్షన్ కంట్రోల్ సెక్షన్ కంట్రోలర్ ఉంది కదా, అంటే జేఈ అంటే ఎన్టీపీసీ ఎనీథింగ్ ఈ ఆర్ఆర్బికి సంబంధించి ఖచ్చితంగా 2 మార్క్స్ 3 మార్క్స్ అడుగుతాడు. ఎస్ఎస్సిలో అడుగుతాడు, బ్యాంకింగ్లో అడుగుతాడు. ఎలానో చెప్తాను. పెద్దగా ఉంటుంది క్వశ్చన్ మాత్రం, ఆన్సర్ మాత్రం 1 సెకండ్స్ 5 సెకండ్స్లో చేయొచ్చు. బట్ అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసిక్ చెప్తాను, తర్వాత సింపుల్గా ఎలాంటి షేర్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి 1 మినిట్. ఓకే, మనకి ఇలా ఇస్తాడు. ఇక్కడ లెఫ్ట్ ఇలా రైట్ ఇస్తాడు, మధ్యలో సింబల్స్ నెంబర్స్ ఏవేవో ఇస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. మన క్వశ్చన్ ఏమిటన్నా, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ which is immediately preceded by number and also immediately followed by symbol. మనకి ఇక్కడ మెయిన్గా ఏమడిగినా అంటే, ఇక్కడ చూసిన హౌ మెనీ సచ్ నెంబర్స్ అంటే ఇది మనకి మెయిన్. ఇది నెంబర్స్ అంటే మధ్యలో ఎన్ ఇలా తీసుకుంటాం. దీన్ని ఎలా చేస్తామంటే ఎన్ అనేది మధ్యలో తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నెంబర్. ప్రిసీడెడ్ అంటే ముందు, దీనికి ముందు నెంబర్ ఉండాలంట. నెక్స్ట్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే ఫాలో అవుతూ సింబల్ అంటారు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్లో ఎక్కడుందో మనం ఇక్కడ వెతికి పట్టాలి. నెంబర్ సింబల్ 68 డాలర్ సింబల్ అదొకటి ఉంది. నెక్స్ట్ నెంబర్ ఇది ఒకటి ఉంది, 01 నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఉంది 4712. నెక్స్ట్ ఇక్కడ ఉంది 23. ఇది ఎన్ని పేర్స్ వచ్చినాయి, 1 2 3 4 అంటే 4 వచ్చినాయి. ఇక్కడ మర్చిపోయినా నేను, అది రాలేదు. 4 ఆన్సర్ అయిపోయింది 4. ఇక్కడ ఏం లేదు, జస్ట్ వాడు ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో ట్రిక్ ఏమంటే హౌ మెనీ సచ్ సింబల్స్ నెంబర్స్ డిఫరెంట్ అడతాడు. ఇక్కడ ఏం అడిగినాడో దాన్ని మీడియంలో వేసుకున్న తర్వాత మిగతా ప్రిసీడెడ్ అంటే ఫాలోడ్ అని ఏమి ఇచ్చినాడు, సింబల్స్ ఇస్తారు, ఒక నెంబర్స్ ఇస్తారు, ఒకసారి మల్టిప్లికేషన్స్ ఇస్తాడు. అది ఇలా రాసుకొని సింపుల్గా చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ ఆల్.